అయితే నీతి, నిజాయితీలుగా ఉండే వ్యక్తులకు ఎప్పుడు బాధలే ఎదురవుతూ ఉంటాయి. సో, వాటిని ధ్యానంలో ఎలా అధిగమించాలి అని అంటుంటారు. ఎందుకంటే చాలా మంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. అది అంటే ఏమంటారు బాధ్యతాయుతంతో ఒక సంస్థలో వర్క్ చేసినా గూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మీదే నిందలు పడతా ఉంటాయి. సో, వాళ్ళు ధ్యానం ద్వారా ఎలా అధిగమించాలి ఆ సమస్యని? ఆ! ఇక్కడేంటంటేనమ్మా ఇక్కడ 2 విషయాలు. నీతి, నిజాయితీగా ఉన్న వాళ్ళకే బాధలెక్కువ. నేను కూడా ఒక 40 ఏళ్ల కిందట వరకు అదే అనుకునేదాన్ని. ఎందుకు ఇగో వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ బాయ్ ఫ్రెండ్‌లతో తిరిగారు. ఆ! వాళ్ళందరూ ఒక గొప్ప స్థితికెళ్ళిపోయారు. నేను చూడు నేనింకా ఇక్కడే ఉన్నాను. ఈవెన్ నాకు టూ వీలర్ కూడా నాకు లేదు. నేను ఇంటి రెంట్ కట్టుకోవడమే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేనెందుకిట్లా ఉన్నాను? నేనెందుకిట్లా చేస్తున్నాను? వాళ్ళు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. నేను నీతిగా, నిజాయితీగా ఉండడమే నా పాపమా? నా ఇదా? నా అదా? అనుకోని చాలా చాలా ఫీలయ్యేదాన్ని నేను కూడా. చాలా క్షణాలున్నాయి అట్లా ఫీలయినటువంటి క్షణాలున్నాయి. కానీ నన్ను నేను సరిదిద్దుకోవడానికి, నన్ను నేను కూర్చొని ఆలోచించుకోవడానికి నా ధ్యానం చాలా బాగా ఉపయోగపడింది. కారణం ఏంటి అంటే, నేను నిజాయితీగా ఉంటే సరిపోదు. ఆ నిజాయితీలో ఎదుటివాడిని ఎదుర్కొనేటటువంటి ధైర్యం కూడా నాకుంది. వాడిని మట్టి కరిపించేటటువంటి లక్షణాలు కూడా నాలో ఉన్నాయి. వాడిని ఎదుర్కొనేటటువంటి ధైర్యము, మట్టి కరిపించేటటువంటి తత్వము, ఆ రెండిటితో పాటు నువ్వు కింద పడ్డా మళ్ళీ లేవగలను అనేటటువంటి ఆత్మధైర్యం ఉండాలి. ఇవన్నీ లేకుండా నేను నిజాయితీ పరుణ్ణి అంటే అది చేతగానితనం మాత్రమే అవుతుంది. నీలో ఉన్న లోపాలేంటనేది ఒక్కసారి గమనించండి. చాలా మందికి వర్కింగ్ ప్లేస్ లో నిజాయితీగా పనిచేస్తున్నారండి. నాకే ఇన్నొస్తున్నాయి అనంటే వస్తాయి. ఎందుకంటే నిజాయితీగా పనిచేసే వాడికి ఎక్కడ పేరొచ్చేస్తుందో, వాడికి ఎక్కడ హ్మ్. వాడికి ప్రమోషన్ వచ్చేస్తుందో అని చెప్పి ప్రమోషన్ కోసం చూసేటటువంటి ఆ స్వార్థపరులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వీళ్ళ మీద నిందలు వేస్తారు. డెఫినెట్ గా వేస్తారు. మీ మీద నింద పడిందంటే మీరు అర్థం చేసుకోండి. మీరు నిజాయితీగా ఉన్నారు లేదా ఆ పని చేశారు. ఆ పని చేయలేదు అనంటే మీరు నిజాయితీగా ఉన్నారు. యూ ఫీల్ ప్రౌడ్ ఫస్ట్. అరే! నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. నేను చాలా నిజాయితీగా ఉన్నాను. కాబట్టే వీడు నన్ను టార్గెట్ చేశాడు. రైట్. నేను నిజాయితీగా ఉన్నాను కదా! వీడిని టార్గెట్ చేసేటటువంటి శక్తి కూడా నాకుంది. ఎందుకంటే నిజాయితీలోనే పనితనం ఉంది. పనివంతుడే నిజాయితీమంతుడు. అయినప్పుడు వీడికి ఎలా చెక్ పెట్టాలో, ఏం చేయాలో అనేటటువంటి తత్వం కూడా నాలోనే ఉంది. దానికి పదును పెట్టండి బయటికి తీసి ఫస్ట్. మెడిటేషన్ లో కూర్చొని మీరు ఆలోచించాల్సింది ఏంటి అనంటే, మెడిటేషన్ లో కూర్చొని మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఏ బలహీనత నన్ను వీళ్ళందరికీ కింద కూర్చోపెడుతుంది అంటే నేను నోరెత్తి సమాధానం చెప్పట్లేదు. నోరెత్తి సమాధానం చెప్పినంత మాత్రాన అవుతుందంటే ఖచ్చితంగా అవుతుంది. చెప్పి చూడండి. చెప్పి చూడండి. ఎందుకు అనంటే మీ నిజాయితీ పరమైనటువంటి తత్వం ఎప్పుడూ కూడా మీరు పక్కకెళ్ళిపోయినా ఈ నిజాయితీ, ఈ విశ్వం మనకి ఇంకొక చోట ఖచ్చితంగా ఒక పీట వేసి ఉంటుంది. పీట వేసి ఉంటుంది. అలాగని నిజాయితీ అనేటటువంటి ముసుగులో చేతగానితనంగా కూర్చోవాల్సిన అవసరమే లేదు. మీలో ఏవైతే లేవో, ఏ ధైర్యం అయితే లేదో ఎదురు సమాధానం చెప్పలేనండి. వాళ్ళని చూస్తే భయమండి. నాకసలు మాట్లాడడం రాదండి. ఇలాంటివి మాట్లాడకండి. మీకు వచ్చు. అమ్మ ఎప్పుడో నేర్పించింది మీకు. అమ్మ అనడం నేర్పించిన మీరు నీ అమ్మ అనడం గూడా నేర్చుకున్నారు. ఆ తత్వం ఆల్రెడీ మీలో ఉంది. అంటే ధైర్యం. నేనిక్కడ తిట్లు చెప్పట్లేదు. ఆ ధైర్యం మీలో ఉంది. ఆ ధైర్యాన్ని బయటికి తీయండి. మనలో మనం ఏది మర్చిపోయామో నేను మీకు చెప్పాను గదా! ఏది మర్చిపోయామో అది గుర్తు చేసుకోవడానికే మెడిటేషన్ ఉంది. మన చేతగానితనం ఎక్కడుందో మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ చేతగానితనాన్ని చేతనైన తత్వంలోకి వచ్చాము అనంటే ఎవరినైనా మనం ఎదిరించి, ఎదురొడ్డి నిలబడగలిగేటటువంటి ధైర్యము, తత్వము ఆ యొక్క స్థితి మనకుంటుంది. యెస్ మేడం.